ఇక ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధపు మోసపూరిత కథనాలు కొన్నింటిని చూద్దాం. అన్నింటినీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి. రోతరాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణలు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు జగన్పై విషం గక్కుతున్నారు. దిక్కుమాలిన దరిద్రపు కొట్టు అబద్ధపు సంపాదకీయాలు రాసి ఏపీ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు రామోజీరావు. వార్తల్లోనూ సంపాదకీయాలను రెచ్చిపోయి రామోజీ 89 ఏళ్ల వయసులోనూ ప్రజల్ని వంచడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలు సేవలు అందుతుంటే భరించలేకపోతున్న రామోజీ చంద్రబాబు టైంలోని జన్మభూమి కమిటీలు గొప్పవన్నట్లుగా, అప్పుడు గ్రామ సామ్రాజ్యం ఉన్నట్లుగా దిక్కుమాలిన సంపాదకీయం రాశారు. ఈ రోజున దమ్ముంటే రామోజీ మళ్ళీ జన్మభూమి కమిటీలే తీసుకొస్తామని చంద్రబాబుతో చెప్పించాలి. ఆయన వద్ద పనిచేసే రిపోర్టర్నో, సబ్ ఎడిటర్నో, ఎడిటర్నో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవాలని ఆయన తాపత్రయపడుతున్నట్లుగా ఉంది. అలాగే ఆయన సెక్యూరిటీ ఆయన దగ్గర పనిచేసే సెక్యూరిటీ వాళ్ళని డీజీపీగా పెట్టుకోవాలని తహతహలాడుతున్నట్లుగా ఉంది. అర్జెంటుగా వాళ్ళిద్దరిని మార్చేయాలని తెగ రాసేస్తున్నాడు రామోజీ. రామోజీ సొంత చట్టం కాకపోవడంతో ఇంతవరకు ఆగుతున్నారు. ప్రతిరోజు ఎన్నికల సంఘం చేయట్లేదంటూ తెగ రాసేస్తున్నారు. పచ్చి నియంతగా రామోజీ మారారు అనడానికి, హిట్లర్ గోబెల్స్ లాగా వ్యవహరిస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇక స్కీములు ప్రభుత్వం పైన రోజు విషం గక్కే రామోజీ ఇప్పుడు ఇక కొత్త అధ్యాయానికి తెరదీశారు. వైసీపీ పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు వ్యతిరేకంగా వాళ్ళకెదురుగాలి వీళ్ళకెదురుగాలి అంటూ గాలి వార్తలు రాయటానికి ఇక సంకల్పించారు. ఈ సందర్భంలో నేను కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి ఉంటుంది. 1980లో నాకు బాగా గుర్తు, మొత్తం అన్ని కాంగ్రెస్కి ఓడిపోద్దని రాసేవాళ్ళం. తీరా చూస్తే 1-2 తప్ప కిషోర్ చంద్రదేవ్ ఇట్లాంటి వాళ్ళు 1-2 తప్ప మొత్తం కాంగ్రెస్ గెలిచింది. కిషోర్ చంద్రదేవ్ ఆ రోజుల్లో కాంగ్రెస్ ఎస్ తరఫున గెలిచారు అక్కడ పార్వతీపురం నుంచి. సో అట్లా తర్వాత 94లో కూడా టీడీపీ ఆ స్థాయిలో గెలుస్తుందని రామోజీ అనుకోలే. ఎందుకు అంతదాకెందుకు 2019లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు గారికే రామోజీ చెప్పారట. ఈ విషయం ప్రచారంలో ఉంది. అయితే తిరిగి వైఎస్ జగన్ భారీ ఎత్తున 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఈనాడు వార్తలను నమ్మాల్సిన పనే లేదు. ఈనాడు అప్పుడన్నా కాస్త వార్తలు రాసేదేమో, ఇప్పుడు పచ్చి అబద్ధాలు మోసాలు ఆంధ్రప్రదేశ్లో రాస్తోంది. తెలంగాణలో మాత్రం బాకా ఊత్తు జాకీలు లేపుతూ కథనాలు ఇస్తోంది. ఇక వరుసనే ఒక్కొక్క అబద్ధం కూడా చూద్దాం. జవహర్ రెడ్డి జగన్ నాటకం వైకాపాకు వంత పాడేలా మరో వికృత కూడా అంటూ వీళ్ళు వికృత రాత్ర ఒకటి రాశారు. వాస్తవం ఏమిటి, అసలు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నడుచుకుంటుంటే రామోజీ ఇప్పుడు ఏడుపు కొట్టు వార్తలు రాసి సిఎస్ జవహర్ రెడ్డి మీద పడి ఏడుస్తున్నారు. అసలు పెన్షన్ తీసుకునే వృద్ధుల మరణానికి కారణం ఎవరు? రామోజీ చేసిన పాపం కాదా? నిమ్మగడ్డ రమేష్ పంపించిన లేఖ కాదా? ఇప్పటికీ ఎందుకు రాయట్లేదు? ఇట్లాగే ఇవ్వండి, గతంలో మాదిరిగానే ఇవ్వండి అని ఎన్నికల సంఘానికి ఎందుకు తెలుగుదేశం కానీ రామోజీ లాంటి వాళ్ళు కానీ ఎందుకు రాయట్లేదు? పేపర్లో మాత్రం అడ్డగోలు కథనాలు ఇస్తుంటారు. మే 1న బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ జమ చేయాలని, కదలలేని నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇళ్ల వద్దే పంపిణీ చేయాలని, దివ్యాంగులకు సైనిక పింఛన్లు తీసుకునే వారికి ఇంటి వద్దే ఇవ్వాలని, ఖాతాలో సొమ్ము జమ కాని వారికి ఇంటి దగ్గర అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఎన్నికల సంఘం సూచనల మేరకు. అయితే అలా రాయకుండా జగన్ నాటకం అంటూ భ్రష్టు పట్టిన రాతలు రాయటం, ఈ రకంగా శుభ్రంగా సాగిపోతున్న పెన్షన్ల పంపిణీ మీద పడి ఏడ్చి ఆ వృద్ధులు చచ్చిపోయేటట్టు చేసి 46 మంది ఇప్పుడేమో ఏదో మోసపూరిత కథనాలు అదేదో జాలి దయా ఉన్నట్లు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు రామోజీ. అలాగే చంద్రబాబు గారు కూడా ఇదే గాత్రం అందుకున్నాడు. మరి ఆయన అసలు వాలంటీర్లు ఎందుకు బూతులు తిట్టాడు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇస్తానంటున్నాడు? ఈ రకంగా ప్రజల్ని ఎన్నికల నేపథ్యంలో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరో అబద్ధం, తులి రైలు దహనం వైకాపా కుట్ర. కిర్లంపూడి సభలో పవన్ మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు. దీనికి ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రముఖంగా వార్తలు ఇవ్వడం, అబద్ధాలు చెప్పడంలో డిపాజిట్లు కూడా రావద్దన్నట్లుగా, చంద్రబాబుకి డిపాజిట్ రాకూడదన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అచ్చంగా అబద్ధాలే చెబుతున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ప్రజల్ని ఆయన వెర్రోళ్ళు అమాయకులు అనుకుంటున్నారు, అజ్ఞానులు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళ సంగతి పవన్ కళ్యాణ్కి అర్థం అవట్లేదు. అది అర్థమయ్యే పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను. కాపు ఉద్యమం ఎవరు చేసింది, అప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నది, అప్పుడు ఏం ముఖ్యమంత్రి ముద్రగడ పద్మనాభం గారిని ఎన్ని రకాలుగా హింసించింది, అప్పుడు ఆయన ముద్రగడ కుటుంబాన్ని ఎంత నీచంగా బూతులు తిట్టించింది, ఎంత నీచంగా అరెస్ట్ చేసింది, ఎంత ఘోరంగా, అవన్నీ అప్పుడేమో ఎక్కడో సినిమా షూటింగుల్లో ఉంటూ కనీసం ఖండన కూడా ఇవ్వని
పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ కాపు రిజర్వేషన్లకి గురించి ఇప్పుడు మాట్లాడు. జగన్ ఇప్పించలేదంట. ఇస్తానన్న చంద్రబాబు బాగానే ఉన్నాడు, ఇవ్వని మోడీ బాగానే ఉన్నాడు. మధ్యలో అయ్యా ఇది కేంద్రందని చెప్పిన, కేంద్రం బాధ్యత, ఇది మనం చేయగలిగింది కాదని చెప్పిన జగన్ ఏమో తప్పుపడతాడు. ఈ రకంగా తూర్పుగోదావరి జిల్లా ప్రజల్ని, ప్రత్యేకించి పిఠాపురం ప్రజల్ని మోసం చేయడానికి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారన్న సంగతి పిఠాపురం ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇక పైగా జగన్ వచ్చిన తర్వాత కాపు ఉద్యమం కేసులు అవన్నీ ఎత్తేసి వాళ్ళకి, పైగా అప్పుడు తుని రైలు తగలబెట్టినప్పుడు అరెస్ట్ చేసింది వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారా? కేవలం కాపు ఉద్యమ నేతలను అరెస్ట్ చేస్తే ఆ విషయం చెప్పకుండా ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద పడి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఇక మరో అబద్ధం, ఇది ఇందాక చెప్పాను కదా, సంపాదకీయం జన్మభూమి కమిటీలకు మళ్ళీ అధికారం వచ్చేలాగా రామోజీ ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. తస్మాత్ జాగ్రత్త, తెలుగుదేశం వస్తే జగన్ గారు చెబుతున్నట్టు మళ్ళీ జన్మభూమి కమిటీలే వస్తాయన్నట్టుగా ఇవాళ సంపాదకీయం కూడా రాసేసాడు రామోజీరావు గారు. ఇక మరో అబద్ధం, ఉపాధి లేదు, ఉద్యోగం అడగొద్దు, వైకాపా మేనిఫెస్టోలో పెట్టుబడులు పరిశ్రమలు ఊసేలేదు అంటూ గాలిపోగేసి ఒక కథనం రాసేశారు. మరి చంద్రబాబు మేనిఫెస్టోలో 1,50,000 కోట్లతోటి పచ్చి అబద్ధాలు రాస్తే ఎన్నడన్నా విశ్లేషించాడా? ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం జగన్ గారి మేనిఫెస్టో మీద పడి మాత్రం రోజు నానా చెత్త అంతా రాసేస్తున్నాడు. 86,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 130 భారీ పరిశ్రమలు తెచ్చామని, 29 లక్షల మందికి 5 ఏళ్లలో ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కల్పించామని జగన్ చెబితే అది మాత్రం రాయకుండా అసలేం చెప్పలేదని అబద్ధం రాసేస్తున్నాడు. ఇలా అనేక మోసపూరిత వార్తలు రాస్తుండటంతో అవన్నీ చెప్పే టైం దొరకట్లేదు, నాకు సాధ్యం కూడా కాదు కాబట్టి అన్నిటిని ఇవ్వలేకపోతున్నాం. రోడ్లపైన అలాగే ఇంకెక్కడ ఇసుక అంటూ, ఇంకా జనానికి ఇంకా స్కీముల డబ్బులు అందలేదంటూ ఏవేవో నీచంగా రాసేస్తున్నాడు రామోజీ. ఈ ప్రజల్ని వంచాలన్నదే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇక ఆంధ్రజ్యోతి అయితే ఇలాంటి దిక్కుమాలని దరిద్రపోటు వార్తలు మామూలుగా నింపేస్తోంది. ఈ చంద్రబాబు చేసిన వ్యాఖ్య, జగన్మోహన్ రెడ్డిని చంపితే ఏం చేస్తాడు, తాడేపల్లి ప్యాలెస్ని బద్దలు కొట్టాలి, ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజల దృష్టిలో పలసనవుతుంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో చూసుకుని ఆయన సంతోషపడుతున్నారేమో తెలీదు. ఇవి ఈ రోజుకి ఇవ్వగలిగిన అబద్ధాలు నిజాలకు సంబంధించిన శీర్షిక. కాబట్టి ఎంత వీలైతే అంత నాకు తప్పనిసరి ఈ దిక్కుమాలిన పరిస్థితిలో చదివి మీకు చెప్పాలి కాబట్టి ఇది అవుతున్నాను. కాబట్టి మీ ఆరోగ్యం బాగుండాలనుకున్న వాళ్ళు ఎవ్వరూ ఈనాడు ఆంధ్రజ్యోతి చదవద్దు, ఆ టీవీలు చూడొద్దు, చూసి అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. కేవలం తెలుగుదేశం వాళ్ళని మోసం చేయడానికే వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఇక మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్,